బంగారం ధరలు రోజురోజుకు పతనం కావడంతో బంగారం కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 10 ఏళ్లలోనే అతిపెద్ద పతనం నమోదు కావడం మార్కెట్ను కలవరపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో బంగారం ధర 12% పడిపోవడంపై మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు యుద్ధం కొనసాగుతుండగా ఇన్వెస్టర్స్కు సేఫ్ హెవెన్గా పిలిచే బంగారం ఎందుకు తన ప్రాభవం కోల్పోయింది? వాజ్ స్టోరీ. మార్చి నెలలో బంగారం ధరలు ఏకంగా 12% పడిపోయి ఔన్స్కు $4,608 చేరాయి. ఇది 2013 జూన్ తర్వాత నమోదైన అత్యంత పెద్ద నెలవారీ పతనం. అన్ని ప్రధాన కరెన్సీల్లో బంగారం విలువ తగ్గిన ఈ ఏడాది మొత్తానికి మాత్రం ఇంకా పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలు మార్కెట్ మోమెంటం ఫ్యాక్టర్లేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి భారీగా పెట్టుబడులు బయటకు వెళ్లడం, కమోడిటీ ఎక్స్చేంజిల్లో పెట్టుబడిదారులు తమ లాంగ్ పొజిషన్లు తగ్గించుకోవడం, ధరల ట్రెండ్ రివర్స్ కావటం అన్నీ కలిసి బంగారం ధర పతనానికి కారణమయ్యాయి. మార్చిలో మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి $12 బిలియన్ పెట్టుబడులు వెలుపలికి వెళ్లాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా నుంచే భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదే సమయంలో ఏషియా మార్కెట్లో మాత్రం భిన్న పరిస్థితి కనిపించింది. ధరలు పడిపోవడంతో ఏషియా మార్కెట్లో పెట్టుబడిదారులు డీప్ బయింగ్కు మొగ్గు చూపారు. దీంతో దాదాపు $1.9 బిలియన్ పెట్టుబడులు నమోదయ్యాయి. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు మరియు ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ భారీగా తమ పెట్టుబడులను తగ్గించుకోవడం కూడా మార్కెట్పై ప్రభావం చూపింది. కమోడిటీ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం రిటైల్ లింక్డ్ పొజిషన్లు 18 టన్నులు, ఇన్స్టిట్యూషనల్ పొజిషన్లు 22 టన్నులు బంగారం అమ్మకాలు చేశాయి. బంగారం ధర పతనం అవడానికి టెక్నికల్ ఫ్యాక్టర్లు కూడా కీలక పాత్ర పోషించాయి. బంగారం ధరలు 50 నుంచి 55 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు రావడంతో ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సిటిఏలు భారీగా అమ్మకాలు చేపట్టాయి. అదే సమయంలో అమెరికా బాండ్ యూల్డ్స్ పెరగడం, ద్రవ్యోల్బణం భయాలు పెరగడం వల్ల బంగారంపై ఆకర్షణ తగ్గింది. మార్కెట్ ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియో రిస్క్ తగ్గించుకునేందుకు గోల్డ్ను కూడా విక్రయించారు. టర్కీ సెంట్రల్ బ్యాంక్ సుమారు 50 టన్నుల బంగారాన్ని స్వాప్ల రూపంలో వినియోగించడం కూడా మార్కెట్లో అమ్మకాల ఊహాగానాలకు దారితీసింది. అయితే ఈ పతనం తాత్కాలికమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏషియా దేశాల్లో బంగారంపై డిమాండ్ కొనసాగుతూ ఉండడం మార్కెట్కు కొంత బలాన్ని ఇస్తుంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఈటీఎఫ్లో మళ్లీ ఇన్ఫ్లోలు కనిపించడం ఆశాజనక సంకేతకంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి బంగారం పెట్టుబడులకు ఇంకా ఆకర్షణీయంగానే ఉందని నిపుణులు